ఆ కేసు ఇప్పుడు పట్టాలు ఎక్కింది. ఎన్నాళ్ళు తద్బతుగా ఉంది. నెక్స్ట్ పట్టాలు ఎక్కింది. త్వరలో దానికి పరిష్కారం వస్తుంది. ఇచ్చిన మామూలుగా వెనక ఎవరున్నారు, ఎవరు ఎందుకు చేశారు అనేది త్వరలో డెఫినెట్గా చాలా. సునీల్ కుమార్కి ముందర అనుచరులు ఉన్నారు, కలెక్షన్ ఏజెంట్స్ ఉన్నారు. ఆ కలెక్షన్ ఏజెంట్స్లు వాళ్ళని వాళ్ళ పర్సనల్ స్టాఫ్ని మెయిన్గా వాడాడు. డైరెక్ట్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాడితే ఎక్కువందని చెప్పి అతను కలెక్షన్ ఏజెంట్స్ను అతని పర్సనల్ స్టాఫ్ని వాడాడు. అన్ని బయట నేను సోషల్ మీడియాలో చూసాను కొన్ని పేర్లు. మరి అది ఎంతవరకు వాళ్ళు ఉన్నారు అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. బట్ అంతా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది కదా. ఆ డాక్టర్ సాక్ష్యాలు చెప్పినట్టు నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. నేను ఆహాకారాలు చేసినట్టు రిపోర్ట్లో ఉంది. ముఖానికి కర్చీపులు కట్టుకుని వీళ్ళు ఎదురుకున్న బైక్ వెళ్ళినట్టు ఉంది. సో అన్నీ కూడా 164 స్టేట్మెంట్లు చాలా వరకు కూడా అయిపోయినట్టుగానే అందులో నిన్న రిమాండ్ రిపోర్ట్లో చూసాం. సో అంతా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సాక్ష్యాధారం ద్వారానే తెలిసింది. సో ఇప్పుడు డెఫినెట్గా ఇక నేను డిమాండ్ చేసింది సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా ఉండాలని. ఎందుకంటే అతనికి దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో కాబట్టి పెద్దలో హైదరాబాద్లో ఒక ఆయన మరి సిరి ఫుడ్ ఫ్యాక్టరీలో అడిగా గ్రీన్ కార్డ్ తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్ చూస్తే గత 4-5 సంవత్సరాల్లో ఎవరో కూడా ఇండియన్ అంబాసిడర్ కూడా ఇది ఇండియాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ కూడా అన్నిసార్లు అమెరికా వెళ్ళి ఉన్నాడు. అన్నిసార్లు అతను వెళ్ళినట్టు అతనికి పాస్పోర్ట్ వెరిఫై చేస్తూ పేరుస్తుంది. సో అన్నీ బయటకు వస్తాయి. నేను సంఘటనలు అన్నీ కూర్చున్న తర్వాత రాకెక్కి చెప్పినట్టుగా న్యాయం జరుగుతుందన్న దాంట్లో అనగా నిన్న నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వేరే ఇష్యూలో సునీల్ కుమార్ సర్టిఫికేట్ మీద కూడా నాకు డౌట్. అతను ఎస్సీ సర్టిఫికేట్తోనే వచ్చాడు, కానీ ఓపెన్ కన్ఫెషన్లోనే ఉంది. బ్రిటిష్ కూడా మాకు చర్చి ఇచ్చి అవి కూడా అతను క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది కూడా మరి బయటికి రావు చూడాలి. అందులో డెఫినెట్గా సునీల్ కుమార్ ఇన్వాల్వ్డ్, ఇక రామానాయుడు గారు ఇన్వాల్వ్డ్ అలా అన్నవి చెప్పాయి. చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.